నమస్తే. 3 ముళ్ళు 7 అడుగుల బంధంతో ఒకటవుతున్నటువంటి జంటలు ఈ మధ్యలో మరో వ్యక్తి చేరడంతో కుదేలవుతా ఉన్నటువంటి సంసారాలు. సో దీనితో ఒక పక్కన దిక్కు తోచనటువంటి స్థితిలోకి ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి సన్నివేశాలు కోకొల్లలు. సో ఒక పక్కన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంటున్నాడని చెప్పేసి ఒక పక్కన అనుమానం, తన భార్య ఇంకొక వ్యక్తితోటి అక్రమమైనటువంటి సంబంధం కొనసాగిస్తుందన్నటువంటి అనుమానం భర్తలో కలగడం. సో ఇదంతా కూడా ప్రాణం మీదికి తీసుకొస్తా ఉంది. భర్తకి వేరే సంబంధం ఉందని చెప్పేసి భర్తను చంపడం, భార్యకు వేరే వ్యక్తితోటి అక్రమమైనటువంటి సంబంధం ఉందంటూ భార్యను భర్త చంపడం. సో ఇటువంటి మనం ఇటీవల చూస్తున్నటువంటి సంఘటనలు. సో మెజార్టీగా ఇటువంటి దాంట్లో ఎక్కువగా పురుషులు ఆయన యొక్క భార్య పైన అనుమానం వ్యక్తం చేస్తూ చంపినటువంటి ఘటనలు మనం గతంలో చూడడం జరిగింది. కానీ దానికి భిన్నంగా ఇటీవల కొన్ని సంఘటనలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అంటే భార్యే ఇంకొక వ్యక్తితోటి అక్రమమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకొని ప్రియుడితో ఉంటూ ప్రియుడి సహాయాన్ని కోరుతూ కట్టుకున్నటువంటి భర్తను 100 ఏళ్ల పాటు నీతోటి కలిసి ఉంటాను, కలిసి నడుస్తామని చెప్పేసి అగ్నిసాక్షిగా ప్రమాణం చేసినటువంటి భార్యలే ఆ భర్తని కడతేర్చేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. అత్యంత దారుణంగా చంపి కనీసం శవం యొక్క ఆనవాళ్ళు దొరకకుండా వాళ్ళు జాగ్రత్త పడుతూ పోలీసులకి ఎట్టకేలకు చిక్కుతున్నారు. సో ఇటువంటి సంఘటనలు ఒక పక్కన తెలంగాణలతో పాటు మిగతా రాష్ట్రాల్లో సైతం కూడా ఒక భయంకరమైనటువంటి రీతిలో చంపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు కుకట్పల్లిలో హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్నటువంటి కుకట్పల్లిలో జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే నిజంగా కూడా ఒక భార్య భర్త పట్ల ఇంత కర్కశంగా ప్రవర్తిస్తుందా? పదే పదే ఒక పక్కన కరెంట్ షాక్ పెట్టి చంపాలని చెప్పేసి తన చెల్ల భర్తతోటి ప్రయత్నం చేసి కరెంట్ షాక్ పెట్టినప్పటికీ చనిపోకపోవడంతో చిట్ట చివరికి ఉరి బిగించి చంపి ఆ డెడ్ బాడీని పూడ్చిపెట్టినటువంటి సంఘటన కనబడతా ఉన్నది. సో నిజంగా కూడా ఈ సంఘటన పట్ల పోలీసులు సైతం కూడా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఉంది. ముఖ్యంగా ఏదైతే హర్యానాకు సంబంధించినటువంటి హర్యానాలో ఒక ప్రేయసి అంటే ప్రియుడి మోజులో ఉండి భార్య చేసినటువంటి ఘాతుకం మనకు అందరికీ కూడా తెలుసు. మరో పక్కన ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన తెలుసు. కర్ణాటకలో కట్టుకున్నటువంటి భార్య మాజీ డీజీపీని చంపినటువంటి సంఘటన. అంటే భార్యలు చేసేటువంటి హత్యలు భర్తల పట్ల ఈ విధమైనటువంటి సంఘటనలకి ప్రత్యేకమైనటువంటి కారణం వివాహేతర సంబంధాలే ముఖ్యమైనటువంటి కారణం. మధ్యలో ఏదైతే పెళ్లి చేసుకున్న తర్వాత మధ్యలో వచ్చినటువంటి వ్యక్తి కోసం మరి కుటుంబాన్నే చిదివేస్తున్నటువంటి సంఘటనలు కనబడతా ఉన్నాయి. ఒక సంబంధించినటువంటి రాష్ట్రంలో ప్రియుడి మోజులో ఉంటూ ప్రియుడితో కలిసి భర్త చూసిందన్నటువంటి అనుమానంతో తన కట్టుకున్నటువంటి భర్తని చంపి ఆ డ్రమ్ములో వేసి సిమెంట్ కప్పినటువంటి సంఘటన. మరో సంబంధించినటువంటి రాష్ట్రంలో భర్తకి ఉరి బిగించి భర్త పక్కలో పామును పెట్టేసి పాము కరిచి చనిపోయిందని చెప్పేసి ఒక పక్కన ఈ కేసును పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసినటువంటి సంఘటనలు. మరో పక్కన తన కట్టుకున్నటువంటి భర్తను చంపేసి ప్రియుడితో కలిసి కాలువలో పడేసి కుళ్ళిపోయిన స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఆనవాళ్లకు దొరకకుండా చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సంఘటనలు కావచ్చు. మరో పక్కన కిరోసిన్ పెట్రోల్ పోసి ఆనవాళ్లు దొరకకుండా భర్తలను చంపినటువంటి భార్యలు కోకొలలుగా ఉన్నారు. సో ఇటువంటి గతంలో ఏమో భర్తలు భార్యలను చంపేటటువంటి అంటే అటువంటి సన్నివేశాలు కనపడేవి. ఏది భర్తలు భార్య పైన ఉన్నటువంటి అనుమానంతో లేకపోతే భార్య ఇంకొక వ్యక్తితో అక్రమమైనటువంటి సంబంధం పెట్టుకుంది అన్నటువంటి అనుమానాలతోటి కొన్ని వార్తలు చూసిట్టున్నాం అడపదడపగా. కానీ ఇప్పుడు భార్యలు సైతం మేమేమి తక్కువ కాదు అన్నటువంటి రీతిలో చెలరేగిపోతూ ఉన్నారు. సో చూస్తూ ఉన్నాం కదా, చాలా సంఘటనలు కనబడతా ఉన్నాయి. ఒక పక్కన కొంతమంది ఏమో పిల్లల్ని చంపుతూ ఉన్నారు, వివాహేతర సంబంధాలతోటి కుటుంబాలు కూడా చంపుతూ ఉన్నారు. సో పిల్లలు చనిపోయినా పర్వాలేదు, నేను ప్రియుడి కోసమే బతుకుతాను, ఇప్పటి నుంచి నాకు కుటుంబం అవసరం లేదు, నాకు ప్రియుడే ముఖ్యం అని చెప్పేసి చాలా సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక పక్కన పెళ్ళిళ్ళు చేసినప్పటికీ ఇష్టం ఇది కేవలం
ఏదైతే తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళే కాదు, వీళ్ళు ఇష్టపడి 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నటువంటి ఆడవాళ్ళు సైతం కూడా ఇటువంటి దారుణాలకు ఒడిగడుతూ ఉన్నారు. అదే సంబంధించిన ఒక సంఘటన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక పక్కన భర్తకి ఇలా చనిపోయినటువంటి కుక్కడపల్లిలో చనిపోయినటువంటి వ్యక్తి సాయిలు భర్త అయినటువంటి కవిత, సాయిలు భార్య అయినటువంటి కవిత. సో ఇద్దరికి కూడా అక్రమమైనటువంటి సంబంధాలు ఉన్నాయట. అంటే భర్త ఇంకొక ఆడమతో సంబంధం ఉంది, భార్యకి ఇంకో వ్యక్తితోటి సంబంధం ఉంది, అక్రమమైనటువంటి సంబంధం. సో ఈ అక్రమమైనటువంటి సంబంధానికి అడ్డు వస్తూ ఉన్నాడు అన్నటువంటి నెపంతో మరి ఇలా చంపినటువంటి సంఘటన కనబడతా ఉన్నది. సో దీనిపైన ఇప్పటికే పోలీసులు అయితే ఆరాధిస్తూ ఉన్నారు. ఒకసారి ఆ సంబంధించినటువంటి సంఘటనని ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. హైదరాబాద్లో దారుణం జరిగింది. భర్తపై విరక్తి చెందిన ఓ భార్య అతని పట్ల వ్యవహరించిన తీరు చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఈ మధ్యకాలంలో భార్యల చేతుల్లో హతమవుతున్న భర్తల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఒకప్పుడు భార్యలను హింసించడం, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డుగా ఉందని భార్యను తొలగించడం వంటి దారుణాలు ఎన్నో విన్నాం, చూశాం. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. భార్యలే భర్తలపై విరుచుకుపడుతున్నారు. తమ ప్రేమాయానికి అడ్డుగా వస్తున్నారని భర్తలను నిర్దాక్షిణ్యంగా వదిలించుకుంటున్నారు. అంతా సాఫీగా సాగుతున్న సంసారంలోకి మరొకరి ఎంట్రీతో కుదేలవుతున్నటువంటి పరిస్థితి. వివాహేతర సంబంధాలు పెట్టుకొని ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కడతీర్చడానికి సిద్ధమైపోతున్నారు వివాహితలు. ఇటీవల కాలంలో ఇలాంటి దారుణాలను ఎన్నో చూశాం. ఓ చోట ప్రియుడి కోసం ఓ మహిళ భర్తను చంపి డ్రమ్ముల్లో వేసి సిమెంట్తో పూడ్చిపెడితే, మరో చోట ప్రియుడితో కలిసి భర్తను చంపి కిరాతకానికి పాల్పడుతుందో వివాహిత. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ గురించి తెలిస్తే మాత్రం వనికి పోవాల్సిందే. రోగిష్టి భర్తను ఆమె వదిలించుకున్న తీరు చూస్తే ఒళ్ళు జలతరించకుండా ఉండదు. మరి ఈ ఘటన భాగ్యనగరం నడిబొడ్డున చోటు చేసుకుంది. ఇంతకు రోగిష్టి భర్తను భార్య ఏం చేసిందంటే, కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టుకున్న భర్తను భార్య అతి కిరాతకంగా హత్య చేసింది. కేపీహెచ్పీలోని మిత్రా హిల్స్లో ఓ అపార్ట్మెంట్లో కవిత, ఆమె భర్త సాయిలు వాచ్మెన్గా పనిచేస్తున్నారు. అయితే కొంతకాలం క్రితమే పెద్దలు పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపారు. దీంతో పని చేసుకునేందుకు స్వగ్రామమైన సంగారెడ్డి నుంచి హైదరాబాద్కు వచ్చారు దంపతులు. కుక్కట్పల్లిలో ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనికి కుదిరారు. అయితే నగరానికి వచ్చినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తుంది. తాగుబోతు అయిన సాయిలు తరచూ భార్యను కొడుతూ చిత్రహింసను గురి చేస్తుండేవాడు. దీంతో విరక్తి చెందిన భార్య కవిత భర్తను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం చెల్లెలు భర్త అయినటువంటి ఆ వ్యక్తి యొక్క సహాయాన్ని తీసుకుంది. వారి పథకంలో భాగంగానే సాయిలను చంపేందుకు ముందుగా కవిత, ఆమె చెల్లెలి భర్త కలిసి కరెంట్ షాక్ ఇచ్చారు. అప్పటికి కూడా అతడు చనిపోకపోవడంతో ఉరివేసి చంపినట్లు తెలుస్తుంది. ఆపై మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ఆటోలో బయలుదేరారు. ఆటో డ్రైవర్కు అనుమానం రావడంతో వాళ్ళను ప్రశ్నించగా అతడిని కూడా బెదిరించారు వీళ్ళు. దీంతో ఆటో డ్రైవరు వారు అనుకున్న ప్రదేశంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సాయిలు మృతదేహాన్ని నివాసానికి సమీపంలో ముగ్గురు కలిసి పూడ్చిపెట్టారు. 2 రోజుల తర్వాత కవిత వాళ్ళ స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా పాతలింగయ్యపల్లి విలేజ్ సర్పంచ్ కృష్ణయ్యకు తన భర్త ఇసుక పనికి వెళ్లి తిరిగి రాలేదని సమాచారం ఇచ్చింది. అనుమానం వచ్చిన సర్పంచ్ స్థానికులు నిలదీయడంతో అసలు విషయాన్ని బయటపెట్టింది కవిత. సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఆటో డ్రైవర్ కూడా తాను చూసిన దానిపై పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే కవిత, సాయిలు ఇరువురికి వేరువేరుగా అక్రమ సంబంధాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. మరి కాసేపట్లో పోలీసులు పూడ్చిపెట్టిన మృతదేహానికి వెలితీసి పోస్టుమార్టం కూడా నిర్వహించనున్నారు ఎంఆర్ఓ సమక్షంలో. సో మొత్తానికి ఏం జరిగిందంటే భర్త సాయిలు తాగుబోతు. సో ఏదో రోగం ఉన్నదట, హెచ్ఐవి ఉందని చెప్పేసి ఒక పక్కన తెలుస్తూ ఉంది. వేరే ఏదో రకాలైనటువంటి రోగాలు ఉన్నాయి అనేది, తాగుడికి బానిస అయింది అనేది. ఇక ఇంకొక పక్కన తాగుడికి అతను బానిస కావడానికి ప్రధానమైనటువంటి కారణం భార్య అయినటువంటి కవిత వేరే వ్యక్తితోటి అక్రమమైనటువంటి సంబంధమే కారణం. దాంతో సాయిలు ఇట్లా తాగుబోతుగా మారింది అనేది గ్రామస్తుల యొక్క వాదన. మొత్తానికి ఆయనే భర్తను ఏ విధంగానైనా వదిలించుకోవాలి. భర్త ఉన్నట్టయితుంటే ప్రతిసారి అక్రమమైనటువంటి సంబంధానికి వస్తూ ఉన్నాడు, పదే వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన కనుక వదిలించుకున్నట్టయితుంటే ఇక తనకు అడ్డెవరు ఉంటారు, ఇక ఏమైనా చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతోటి
కవిత భర్త అయినటువంటి సాయిల్ని హతమార్చడం జరిగింది. ఒకసారి కరెంట్ షాక్ పెట్టిన తర్వాత ఒక పక్కన ఈమెకు సహాయం చేసినటువంటి వాళ్ళ చెల్లె సహాయం చేసింది, చెల్లె మొగడైనటువంటి అతను కూడా సహాయం చేసిందట. అంటే ఇంక ఎంత దారుణం. ఇక కుటుంబ సభ్యులందరూ కలిసి మరి కట్టుకున్నటువంటి భర్తను కాపాడాల్సినటువంటి భార్య మరి ఆ యొక్క కట్టుకున్నటువంటి భర్తకే ఒక కాలయమునిగా మారిపోవడం, ఇదంతా కూడా ఇటీవల చూస్తున్నటువంటి పరిణామాలను చూసినట్టయితే చాలామంది అంటూ ఉన్నారు, ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఎవరిని నమ్మాలి అంటే తల్లి తర్వాత ఎక్కువగా భార్యనే నమ్ముతూ ఉంటారు. తల్లి తర్వాత భార్య అనుకుంటారు. మరి అట్లాంటి భార్యలే ఇటువంటి యమపాశంగా మారుతూ ఉన్నారు భర్తల పట్ల. అందరిని కాదు, కొందరిని మాత్రమే. సో చాలామంది భర్త కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, భర్త కోసం అవయవ దానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చివరికి భర్త కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళని కూడా మనం చూడడం జరిగింది. చాలామంది అటువంటి వీరనారీలు మాతృమూర్తులు ఉన్నారు, భర్త కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళని మనం ఖచ్చితంగా కూడా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే, భర్త కోసం భార్యలు అటువంటి త్యాగాలని. కానీ అదే క్రమంలో ఇటీవలకు పెరిగిపోతున్నటువంటి ఇటువంటి ఏదైతే ఘోరాలు ఉన్నాయో భర్తలని పూర్తి స్థాయిలో మట్టు పెట్టాలి, అసలు భూమి మీదనే ఉండకుండా చేయాలని చెప్పేసి ఎటువంటి వాళ్ళని ఏ విధమైనటువంటి శిక్షలు వేయాలి. మరో పక్కన చాలామంది పెళ్ళిళ్ళంటేనే భయపడేటువంటి స్థితికి వచ్చిపోయింది. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. కట్టుకున్నటువంటి భార్య ఇంకెవరు ఉంటారు ఇక. సో తల్లిదండ్రుల తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత చాలామంది మగవాళ్ళు తల్లినే మర్చిపోతూ ఉంటారు, ఇక భార్యతో అంతా అని అనుకుంటారు. కానీ అటువంటి భార్యలే ఈరోజు చెలరేగిపోయి ఒక ఘోరమైనటువంటి రీతిలో చంపి పూడ్చిపెట్టడం, చంపి కాల్చేయడం, చంపిన తర్వాత డ్రమ్ములో వేసి పూర్తి స్థాయిలో దాని మీద సిమెంట్ కప్పి, ఎంత దారుణమైనటువంటి సంఘటన. అంటే నిన్ను 100 ఏళ్ల పాటు నీతో పాటు కలిసి నడుస్తా ఉన్నో, కలిసి నడవడం కాదు కష్ట సుఖాలను కూడా పాలు పంచుకుంటానని చెప్పేసి ప్రమాణం చేసి అగ్ని సాక్షిగా ఈరోజు అదే అగ్నికి ఆహుతి చేస్తూ ఉన్నారు భర్తలని, భార్యలు. సో ఇటువంటి వాటి పట్ల మాకు కూడా సపరేట్గా భార్యలకు కాదు, మాకు కూడా చట్టాలు ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి భర్తలు సైతం ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రోడ్డు మీదకి ఎక్కేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు. సో ఈరోజు జరిగినటువంటి కుక్కడపల్లిలో జరిగినటువంటి సంఘటన, ఒక పక్కన భర్తకి ఏమైనా రోగం ఉన్నట్టయితే కాపాడుకోవాలి, సేవలు చేయాలి. ఒకవేళ భర్త తాగుపోతాడు అయినట్టయితే వదిలేయి, అయిపోయి. కానీ భర్తని పూర్తి స్థాయిలో కరెంటు షాక్ పెట్టి హింసించి చచ్చిపోకపోయేసరికి ఉరిపెట్టి చంపిని మళ్ళీ ఆ డెడ్ బాడీని పూడ్చిపెట్టి నాకేం తెలియదు అని చెప్పేసి, నా భర్త కనబడట్లేదని చెప్పేసి మళ్ళీ పోలీసులకు సమాచారం ఇచ్చి ఏదో తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో ఇది ఇటువంటి దయచేసి మహిళలంటే గౌరవం ఉన్నది, మహిళలంటే ఎంతో వాళ్ళకు ఒక కీర్తి ఉంది, మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ త్యాగాలు కూడా చాలా ఉన్నాయి, భర్తల కోసం చేసినటువంటి త్యాగాలు. దయచేసి ఇటువంటి ఘోరాల పట్ల ఖచ్చితంగా కూడా సమాజం కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిపైన మనం మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.